కుషాయిగూడ కమలానగర్లోని లిఖిత డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు చేయించుకున్న 5 నెలల నిండు గర్భిణి శ్రీ శివపార్వతి రక్త పరీక్షల్లో ఓ పాజిటివ్గా రిపోర్టులు ఇచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంగా శివపార్వతి ఉండడంతో భర్త ప్రవీణ్ అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించారు. బి పాజిటివ్గా నిర్ధారించి రిపోర్టులు అందించారు. తప్పుడు రిపోర్టులు ఇచ్చిన లిఖిత డయాగ్నోస్టిక్ ల్యాబ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకుండా ఉండాలన్నారు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రైవేటు కార్పొరేటివ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు రోగి వద్ద నుండి వైద్యం పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులు చెల్లించినా నిర్లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ల్యాబ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈమె నా భార్య శివపార్వతి. ఈమె 5 నెలల గర్భిణీ స్త్రీ. పరీక్షల నిమిత్తం రక్త పరీక్షలు, మూత్రం పరీక్షల టెస్ట్ కోసం లిఖిత డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళాము. అయితే ఈమె యాక్చువల్లీ మేము బి పాజిటివ్ బ్లడ్ అయితే వాళ్ళు ఓ పాజిటివ్ చేసి ఇచ్చారు. అయితే ఇది మేము అదే ఓ పాజిటివ్ అనుకుని అదే కంటిన్యూ అవుతుంటే ఇది మా ఏరియాలో అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భిణీ స్త్రీలను గట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళాక వాళ్ళు రక్త పరీక్షలు అన్నీ చేసినాక ఇది ఓ పాజిటివ్ కాదు, ఇది బి పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ అయింది. నిర్ధారణ అయినాక మళ్ళీ తర్వాత నేను అక్కడ నుంచి లిఖితాస్కి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ రీటెస్ట్ చేస్తే ఇక్కడ కూడా బి పాజిటివ్ అనే వెళ్ళింది. ఇది ఇట్లా ఎంతవరకు కరెక్ట్? ఇది దీనివల్ల నా భార్య బిడ్డలకు ఎవరికైనా కూడా ఇది తప్పు. దీనివల్ల మదర్కి చైల్డ్కి ఎంత పరిశ్రమ అవుతుందో మీరు ఆలోచించండి. మాకు సరైన న్యాయం కావాలని కోరుకుంటున్నాం. జరుగుతుంది చాలా ఇదైంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఓ పాజిటివ్ కాదని మీకు ఎట్లా తెలియదు? ఓ పాజిటివ్ కాదని మాకు ఎట్లా తెలియదంటే, మేము ఇది టీటీ ఇంజక్షన్ ప్రతి నెల మా ఏరియా నుంచి అంగన్వాడీ వాళ్ళు గర్భిణీ స్త్రీలను గట్కేసర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇది అక్కడ బ్లడ్ టెస్ట్ అవన్నీ తీసుకొని 1కి 4 సార్లు పరీక్ష చేసి వాళ్ళు చెప్పింది బి పాజిటివ్గా తేలిందని చెప్పారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ లిఖితాస్లో వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే ఇక్కడ కూడా బి పాజిటివ్గా తేలింది. ఇది ఎంతవరకు సమస్య మాత్రం చెప్పండి మీరు. ప్రజలు దయచేసి ఎవరు ఈ ప్రైవేట్ రంగాన్ని నమ్మకండి.